మేడారం జాతరకు వచ్చే భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి ముందు పవిత్రమైనటువంటి జంపన్న వాగులో స్నానం చేస్తారు. ప్రస్తుతం మనం జంపన్న వాగు వద్ద ఉన్నాం. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా జంపన్న వాగులో స్నానాలు చేసి స్నానమాచరించిన తర్వాత అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళతారు. కోట్లాది మంది భక్తులు ఖచ్చితంగా మేడారం జాతరలో జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాతే అమ్మవార్లను దర్శించుకుంటారు. జంపన్న సమ్మక్క కుమారుడు. కాకతీయులతో జరిగినటువంటి యుద్ధంలో వీరోచితంగా పోరాడినటువంటి యోధుడు. ఇక్కడ ఈ జంపన్న వాగులో స్నానమాచరిస్తే కొడుకు ఆశీర్వాదం ఉంటుందని, అప్పుడే తల్లులు కరుణిస్తారని చెప్పి ఇక్కడ భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే జంపన్న వాగులో స్నానమాచరించడానికి భక్తులు వేలాదిగా ఇక్కడకు తరలి వచ్చి స్నానాలు చేస్తారు. ఇక్కడ పోలీస్ అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. నీళ్లలో పడి చిన్నపిల్లలు మునిగిపోకుండా ఉండడం కోసం ఎక్కడికక్కడ SDRF బృందాలను కూడా రంగంలోకి దించుతున్నారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేలాగా చూస్తున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ జంపన్నలో స్నానమాచరిస్తూ పులకితులవుతుంటారు. ఇక్కడ చిన్న పిల్ల పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్నానాలను ఆచరించి ఆ తర్వాతనే అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళతారు. ఇక జంపన్న వాగులో స్నానమాచరించే సమయంలో మహిళలకు పూనకాలు కూడా వస్తుండడం ప్రధానంగా మేడారం జాతరలో కనిపిస్తుంది. ఇదంతా జలసంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతమంతా మేడారం జాతరలో జనసంద్రంగా మారుతుంది. జంపన్న కాకతీయ రాజులతో వీరోచితంగా పోరాడి ఆ కాకతీయ రాజులతో జరిగినటువంటి యుద్ధంలో తాము ఓడిపోయాము, తమ వాళ్ళు మరణించారు అని తెలిసిన తర్వాత ఆత్మాభిమానంతో సంపెంగ వాగులో దూకి ఆత్మత్యాగం చేశాడని చెబుతారు. సంపెంగ వాగులో జంపన్న దూకడం వల్ల ఆ వాగు కాస్త జంపన్న వాగుగా ప్రస్తుతం గుర్తింపు పొందింది. ఈ జంపన్న వాగుకు ఒక విశేషం ఉంది. మేడారం జాతర సమయంలో జంపన్న వాగులో నీరు ఎరుపెక్కుతుందని చెబుతూ ఉంటారు. అంటే జంపన్న ప్రాణత్యాగం చేసినటువంటి ఈ వాగు ఆ రోజు మేడారం జాతర సమయంలో ఎరుపెక్కడం వల్ల అంటే అమ్మవార్లు వస్తున్నారు అన్న సూచనగా అది కనిపిస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే జంపన్న త్యాగాన్ని గుర్తు చేసుకునేటువంటి రోజు కాబట్టి మేడారం జాతర సమయంలో ఈ వాగు ఎరుపెక్కుతుందని చెబుతున్నారు. ఇక్కడ నీళ్లకు ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. అలానే ఈ నీళ్లలో స్నానం చేయడం వల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండేలా కూడా నీళ్లను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేస్తున్నారు. ఇక్కడ అధికార యంత్రాంగం 24 గంటలు పనిచేస్తూ క్లాక్ టవర్స్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల రష్ ను వీక్షిస్తూ ఉంటారు. ఎక్కడ తొక్కిసలాట జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ జంపన్న వాగులో భక్తులు స్నానమాచరిస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు, చాలా మంది భక్తులు జంపన్న వాగులో స్నానమాచరిస్తూ కనబడుతున్నారు. మీరు చెప్పండి, ఎప్పుడు వచ్చారండి? ఎలా అనిపిస్తుంది ఇక్కడ మేడారం జాతరకు రావడం? మేము మేడారం జాతర రావడం మాకు మంచిదే అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా సరే జంపన్న వాగులో స్నానం చేస్తారా? ఎప్పుడు చేస్తాం. మేము 30 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ స్నానం ఆచరించడం, జంపన్న వాగు ఇక్కడ మేడారం జాతరకు రావడం? బాగుందండి, మాకు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి వస్తాం మేము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, చిన్నపిల్లలు జంపన్న వాగులో స్నానమాచరిస్తూ ఆటలాడుకుంటున్నారు. పెద్దవాళ్ళందరూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇక్కడ వాళ్ళందరినీ కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మేడారం జాతరకు వచ్చే భక్తులు ఇక్కడ వారు తమ భక్తిని చూపించడం కోసం చిన్న చిన్న గోపురాలలాగా నిర్మాణం చేసి తమ భక్తిని జంపన్నకు కూడా చూపిస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టి అగరబత్తులు వెలిగించి ఇక్కడ జంపన్నకు తమ భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జంపన్న కటాక్షం ఉన్న తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మల దయ ఉంటుందని భావిస్తున్నారు. స్నానమాచరించినటువంటి భక్తులు చాలా మంది ఇక్కడ ఒడిబియ్యం కట్టుకొని అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళ్తున్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపించింది? దానిగా నుంచి మాకు మంచిగా అనిపిస్తుంది. 30 ఏళ్ళు మేము అమ్మవారు వచ్చి 30 ఏళ్ళు. మా పిల్లలు మేము అందరం సంతోషంగా ఉంటున్నాం. మాకు ఇక్కడ అన్నం ఇచ్చింది ఆ తల్లే మాకు. నా తల్లితోనే మేము పైకి లేచినాం. ఇంతవరకు అరికాలు ముళ్ళు నాటలే. ఆ సమ్మక్క సారక్క వలన నా వీడికి వచ్చి 30 ఏళ్ళు. మేము 30 ఏళ్ళ నుంచి వస్తాను. ఏం చెప్తుంది సమ్మక్కని మీదికి వచ్చినప్పుడు? అన్నీ చెప్తాను. తల్లి మంచి చెడు నా ఇంతవరకే అన్నీ చెప్పుకుంటాను. బయట ఏం లేదు, నా ఇంతవరకే చెప్పుకుంటాను. ఆ తల్లితోనే మేము అవతల ఇంతవరకైనా మేము ఎత్తెత్తు బంగారం ఆటలు మేము పసుపు గుంకలు ఎత్తుకొని ఆ తల్లికి వస్తున్నాం. మేము ప్రతిసారి ఒడిబియ్యం సమర్పిస్తావా? ప్రతి సంవత్సరం వస్తా ఒడిబియ్యంతో వస్తా, ఒడిబియ్యంతో ఆటలతో వస్తా. ఎత్తు బంగారం
ఆ తల్లి మాకు బచ్చా ఇచ్చింది ఇప్పటికైనా పిల్లలంతా ఇంకా ప్రభుత్వం ఇంకింత కావాలని మొక్కుతున్నాం. అమ్మ మహత్యం గురించి ఏం చెప్తావు నువ్వు? ఇక చెప్తా ఆ తల్లి అగ్గలే చెప్తా. సమ్మవై సారవై పౌడిద్దరది అన్నీ చెప్తా. అన్నీ చెప్తా. ఇక్కడ చాలా మంది అంటే కుటుంబ సభ్యులతోటి వచ్చి ఇక్కడ మేడారం జాతరలో జంపన్న వాగులో ఎంతమంది పిల్లలు మేమంతా నా మనవరాళ్ళు మనవాళ్ళంతా 20 మంది అందరూ వచ్చారు? అందరం వస్తాం ఆట అందరం వస్తాం 2 నెలలకు ఒకసారి అందరం ఆ తల్లిలో నా పిల్లలు ఎత్తే అందరు బంగారం చూస్తాను. మేము సంతోషంగా బలంగా వస్తాం దేవుని దగ్గర. ఇది ఇక్కడ వాళ్ళ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు తమ అత్యంత భక్తి భావాన్ని ప్రదర్శిస్తున్నారు. 20 మంది కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరం ఇక్కడికి వచ్చి అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుంటామని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ జంపన్న వాగులో ఆడుకుంటున్న పిల్లలు, అలాగే స్నానాలు ఆచరిస్తున్న వారు, అలానే భక్తి ప్రపత్తులతో పూజాధికారులు నిర్వహిస్తున్న వారు ప్రతి ఒక్కరు ఇక్కడ జంపన్న వాగులో కనిపిస్తున్నారు. ఈ జంపన్న వాగు సంపెంగ వాగుగా గతంలో ఉండేది. ఈ సంపెంగ వాగు జంపన్న ప్రాణత్యాగం చేసిన తర్వాత జంపన్న వాగుగా గుర్తించబడి ఇక్కడకు వచ్చిన భక్తులందరితోటి అశేషంగా ఉన్నటువంటి భక్తులందరితోటి మన్ననలను అందుకుంటుంది. ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాతనే అమ్మవారి దగ్గరకు వెళతారు కాబట్టి ముందు కొడుకు దీవెన ఉన్న తర్వాతనే ఆ తల్లుల దగ్గరకు వెళ్ళడం ఇక్కడ మొదటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఇది జంపన్న వాగు యొక్క విశేషం. ఇక్కడ భక్తులకు కలుపుతున్నటువంటి పులకింత. మరిన్ని మేడారం జాతర విశేషాల కోసం స్టే ట్యూన్డ్ వన్ ఇండియా తెలుగు.